ఇరాన్పై దాడి చేయాలనేటువంటి తన ఆలోచనను అమెరికా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టే తెలుస్తుంది. ముఖ్యంగా ఖతార్, ఓమన్, అదేవిధంగా సౌదీ అరేబియా దేశాలు చేసినటువంటి ఏదైతే ఒక లాబియింగ్ ఉందో దానికి అమెరికా వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పూర్తిగా మార్చేస్తే, అక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేస్తే, ఇరాక్లో 2003 తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో, ముఖ్యంగా ఎటువంటి అరాచకమైనటువంటి శక్తులు అక్కడికి వచ్చాయో అటువంటి పరిస్థితి ఇప్పుడు ఇరాన్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ సౌదీ అరేబియా, ఓమన్ దేశాలు అమెరికాకి విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చివేస్తే ఐసిస్ లాంటి, అల్ ఖైదా లాంటి శక్తులు అక్కడికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉందని కూడా అమెరికాకు హెచ్చరించాయి. ఒకవైపు ఇరాన్ కూడా తనకు సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేసింది. అయితే న్యూజిలాండ్ లాంటి దేశాలు పూర్తిగా తమకు సంబంధించినటువంటి దౌత్య కార్యాలయాన్ని అక్కడ మూసివేసి తమ సిబ్బందిని కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ట్రంప్ మాత్రం అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి ఇరానియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తన మద్దతు ప్రకటించారు. మీరు ఆందోళనను ఉధృతం చేయండి, మీకు సహాయం దారిలో ఉంది, సహాయం త్వరలో అందుతుంది అనేటువంటి ప్రకటన కూడా ఆయన చేశారు. అయితే పూర్తి స్థాయి యుద్ధానికి మాత్రం అమెరికా వెనక్కి తగ్గినట్టే తెలుస్తుంది. ఇది ప్రస్తుతానికి వాయిదా పడ్డా మరొక రూపంలో త్వరలోనే వస్తుందనేటువంటి ఒక భయం కూడా ఉంది. ముఖ్యంగా ఏవైతే ఆయిల్ను ప్రొడ్యూస్ చేసేటువంటి దేశాలు ఉన్నాయో, సౌదీ అరేబియా, అదేవిధంగా ఖతార్ లాంటి దేశాలు, ఇప్పుడు ఇక్కడ యుద్ధం వస్తే దీని ప్రభావము ఆయిల్ మార్కెట్ మీద, టూరిజం మీద పెద్ద ఎత్తున పడుతుందనేటువంటి ఒక ఆందోళన అమెరికాకు గట్టిగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొంత మెత్తబడ్డారని, అయితే పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గలేదనేటువంటిది కూడా అమెరికాకు సంబంధించిన జర్నలిస్ట్ చెప్తున్నటువంటి మాట.